ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. నెలల తరబడి జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేయడంలో విఫలమైనందుకు గాను వస్తు సేవల పన్ను జీఎస్టీ శాఖ ఆ సంస్థకు 124.65 కోట్ల పన్ను డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అంతేకాదు పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ సైతం ఇచ్చింది. ఇక నిర్దేశిత గడువులోగా స్పైస్ జెట్ రిటర్న్లు దాఖలు చేయకపోవడంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 62 కింద అధికారులు ప్రొవిజనల్ అసెస్మెంట్ నిర్వహించి ఆ పన్ను డిమాండ్ను ఖరారు చేశారు. నవంబర్ నెలకు 44.44 కోట్లు, డిసెంబర్కి 43.79, జనవరికి 12.19, ఫిబ్రవరికి 12.10, మార్చి నెలకు 12.12 కోట్ల చొప్పున బకాయిలున్నట్లు అధికారులు వెల్లడించారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దుకు సంబంధించి నెల 25న షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ సంస్థ నుంచి ఇంకా పూర్తిస్థాయి స్పందన రాలేదని తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న రిటర్న్లను స్పైస్ జెట్ వెంటనే దాఖలు చేసి చట్టపరమైన నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ అధికారి స్పష్టం చేశారు.